హలో ఫ్రెండ్స్, మన కడప నగరంలో ఇక్కడ వచ్చేసి ప్రకాశ్ నగర్ ఉంది. ఈ ప్రకాశ్ నగర్లో ఇక్కడ వచ్చేసి నందు ఆర్గానిక్ ఆయిల్ ఉన్నది. ఇది ఎదురు కనిపిస్తున్నది చూసావా. ఇక్కడ మనం లోపల వెళ్తున్నాము. ఇక్కడ ఏమేమి ఆయిల్ ఉన్నాయి, ఏమేమి డిఫరెన్స్ ఏం కదా అని చూపిస్తాము. చూస్తూనే ఉన్నాండి. చూసారు ఫ్రెండ్స్, నందు ఆర్గానిక్. మనం లోపల షాప్లో వెళ్తున్నాము. చూస్తూనే ఉండండి. 5 లీటర్స్ క్యాన్స్ ఇవి. 5 లీటర్ క్యాన్స్నా? ఇవి ప్లాస్టిక్ 1 లీటర్ బాటిల్. చూడండి ఫ్రెండ్స్, అన్ని 1 లీటర్ బాటిల్స్. ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్. స్టీల్ బాటిల్స్, కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్నా? నువ్వుల నూనె. నువ్వుల నూనెనా? చూడండి, స్వచ్ఛమైన గానుగతో ఆడిచిన ఆ నువ్వుల నూనె చూడండి, ఇంత ప్యూరిటీ ఉంది. ఎలా ఉందో చూడండి మీరే. రాతి చెక్కతో గానుగతో ఆడించిన నువ్వుల నూనె. ఫ్లాక్సీడ్ ఆయిల్ అంట. ఫ్లాక్సీడ్ ఆయిల్ హాఫ్ లీటర్ అన్నా? 300 ml 1 లీటర్. 300 ml 1 లీటర్. తేనె. హనీ బాటిల్. హనీ. ఇది ఎన్ని ఎంఎల్ వస్తుందన్న మనకు? లీటర్. 1 లీటర్ బాటిల్. 1 లీటర్. చూడండి ఫ్రెండ్స్, ఇది స్వచ్ఛమైన ఆమ్లం చూడండి. లోడర్లు ఆడిచి ఈ మరి ఇంత క్వాలిటీ ఎలా ఉన్నది చూడండి. ఈ సమ్మర్ అని కాదు, ఎన్ని సీజన్లో మనం వాడినా ఉంటే ఎంట్రుకలకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు మనకు. అందుకు మనం ఇలాంటి ఆయిల్ వాడితే మనకు మేలు. చూడండి ఫ్రెండ్స్, ఆవాల నూనె చూడండి ఎలా ఉందో చూడండి, ఎంత క్వాలిటీ ఉన్నదో చూడండి. చూడండి ఫ్రెండ్స్, కుసుమల నూనె. మనం కుసుములు అంటాం కదా, అనుముల కుసుములని, అట్లా కుసుముల నూనె లీటర్ బాటిల్. సాఫ్లవర్ ఆయిల్. ఇది లీటర్ కదనా? లీటర్ బాటిల్. సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ బాటిల్స్. కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్. సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సెసమ్ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్. ఆయిల్లో ఎన్ని రకాలు ఉన్నాయా? 6 రకాలు ఉన్నాయి. మన షాపు ఆ మొబైల్ నెంబర్ ఏమంటే చెప్పన్నా? 88 54 666 50. ఇది రూటునా? ఏ రూట్ మన షాపు ఉండే రూటు? ప్రకాశ్ నగర్ రోడ్డు, బుద్ధ టౌన్షిప్ పోయే రూట్లో. మెయిన్ రోడ్లో? మెయిన్ రోడ్డు లెఫ్ట్ సైడ్. షాప్ టైమింగ్నా? మార్నింగ్ 9 to 1, 5 to 9. ఓకే అన్న. అన్న మామూలుగా సండే ఆ టైంలో హాలిడే ఆ టైం ఉండదు మన దగ్గర? హాలిడే అట్లా ఏమి ఉండదు, ప్రతిరోజు ఉంటుంది మనకు. ప్రతిరోజు ఉంటుంది. ఓకే అన్న. త్రిపల చూర్ణము, బీట్రూట్ చూర్ణం చూడండి. ఇక్కడ వచ్చేసి ఎర్ర చందనం చూర్ణము, తిప్పతీగ చూర్ణము, కొండపిండి ఆకు. అంటే నేను కూడా చాలాసార్లు విన్నాను, కొండపిండి ఆకు అని కిడ్నీ రాళ్ళు కర్ర తీస్తుందని ఈ పౌడర్లో ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఇది వచ్చేసి సరస్వతి చూర్ణం అంటారు. అంటే పాతకాలంలో మన పెద్దలు మనకేం చేస్తున్నారంటే, మన చదువు బాగా గుర్తులని సరస్వతి తైలం అంటారు. ఇది చూర్ణం. తైలం అనేది మనకు మామూలుగా అమ్ముతారు. చూర్ణం అనేది ఇంకా ప్యూరిటీ. అశ్వగంధ చూర్ణము. ఇది మనకు మెయిన్ వచ్చేసి నరముల బలహీనతకు, శక్తి కొరకు ప్రతిరోజు 1 టేబుల్ స్పూను వేడి పాలతో లేక వేడి నీటితో కలిపి తీసుకోవాలా. ఈ త్రిఫల చూర్ణము
శతావరి చూర్ణము, నిమ్మ తొక్కల చూర్ణము, మన నిమ్మకాయ తొక్క ఉండదా ఆ చొక్కల చూర్ణము, మంజిష్టా చూర్ణము, ఇది నేరేడు చూర్ణము, ఇది వచ్చి సునాముఖి చూర్ణము, ఇది వచ్చి గుంట గరగాకు, మునగాకు, ఇది మన మునగాకు చూర్ణము, గోరింటాకు చూర్ణము. ఫ్రెండ్స్, మనము గోరింటాకు అదేమో ఎక్కడ చిక్కుతుంది ఏమన్నా కన్నా రెడీమేడ్కి ఇక్కడ చూర్ణం చిక్కుతుంది. ఈ చూర్ణంలో మనం మామూలు గోరింటాకు మనం ఏ మిక్స్ చేసి ఉంటామో అదే మరిగా ఆకు బదులు పౌడర్ తీసుకొని మిగతా ఐటమ్స్ మనం కలుపుకునేమంటే ఆటోమేటిక్గా మనకు గోరింటాకు అవుతుంది. ఇలా చూడండి, ఉపయోగపడే విషయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది మెంతి చూర్ణము, అంటే మెంతి ఆకు చూర్ణము. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మందారం ఆకు, మనం అంటాం కదా ఆ మందారం ఆకు చూర్ణము. చూడండి, ఇది దేని బట్టి వస్తుంది ఏమంటే ప్రతిదీ ఆ ప్యాకెట్ పైన రాసి ఉంటారు. మనం ఇంకోటి అడిగే అవసరం లేదు, ఇక్కడ ప్యాకెట్ పౌడర్ మీద ఉంటుంది. ఇది మందారం పువ్వు చూర్ణము. చూడండి, ఇది వచ్చి రోజా పూల చూర్ణము. మన రోజా పూలు కదా ఆ రోజు పూలను చూర్ణం చేసి ఉంటారు, పౌడర్ చేసి. ఇది వచ్చి మన గంధం చూర్ణం. ఈ గంధం చూర్ణం వచ్చేసి మనకు ఇట్లా ఎండాకాలంలో ఎక్కువ మనకు బాడీ మీద సెగందంటే ఈ చూర్ణం మనం మామూలుగా కొద్ది వాటర్ మన బాడీ పూసుకున్నామంటే ఇది బాగా మనకు ఉపశమనంగా ఉంటుంది. ఎక్కువ మనం ఎప్పుడైనా తిరుమల వెళ్తుంటారు, ఆ తిరుమల వెళ్ళినప్పుడు చాలామంది గంధం తల పూసుకుంటారు. ఇది చర్మ సౌందర్యానికి, ముఖవర్ణానికి, మొటిమలకు నివారిస్తుంది, శరీరం వేడి తగ్గిస్తుంది. ఇది మన తులసమ్మ, తులసి చూర్ణం. తులసి చూర్ణం అనేది అది ఎలా పనిచేస్తుంది ఏమడానికి ఇక మొత్తం A to Z అన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మన వేపాకు చూర్ణము. వేపాకు అనేది చాలా ఆయుర్వేదంలో వాడతారు. మనం పూర్వకాలంలో వేప పుల్లతో పలదంతా చేస్తానేమో. వేపాకు తిన్నాడు మనకు సర్వరోగ నివారణ, తులసాకు మారిగా. ఇది దేని పనిస్తుంది కదా అని ప్రతిదీ ఈ ప్యాకెట్ పైన రాసి పెట్టింటారు. ఇవి నువ్వులు ప్యూర్ ఆర్గానిక్ టైపు. చూడండి ఎంత బాగా క్వాలిటీ ఉండేది. చూడండి, ఇది మన పల్లీలు. చూడండి, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, పిండి, బియ్యపిండి. ఈ మన ఆర్గానిక్ కందివేలు చూడండి, సీల్ చేసి పెట్టిండారు. బాగా ఎంత క్వాలిటీ ఉండేది. చూడండి, ప్యాకెట్ పైన చూస్తేనే మనం ఇప్పుడే పప్పు ఉండాలనేట్టు టేస్ట్ ఉన్నట్టుంది. ఇది కూడా బ్రౌన్ షుగర్ చూడండి, ఆర్గానిక్ టైపు.